పురాణ పురుషుడు 9వ అధ్యాయము. తటాకము చుట్టూను వలయాకారముగా పెరిగిన కొబ్బరి తోట యందలి కొబ్బరి ఆకుల సందులలో నుండి మొవ్వల గొంతులలో నుండి ప్రయాణము చేయుచున్న గాలులు రివు రివుమని శబ్దములు చేయుచు తటాకమందలి నీటిలో దుమికి చిరు తరంగములపై తపతపలాడుచు తీరమునకు వచ్చి కొట్టుకొనుచున్నవి. తటాకమునకు తూర్పు దిక్కుగా నున్న సోపాన పంక్తిపై స్నానము చేయుచున్న ముత్తైదువలు మొగములందు ఆ మెట్లపై నుంచిన పసుపు రాసుకొని సూర్యుని వైపునకు తిరిగి నమస్కరించి జలములలో మునిగి లేచుచున్నారు. కొందరు స్నానములు పూర్తి చేసి బిందెలతో నీరములను ముంచుకొనుచున్నారు. ఈదుచు మీదకు వచ్చుచున్న బాతుపిల్లలను బిందెలతో అదిలించుచున్నారు. గుంపులుగా ఒక్కొక్క తీరమునకు చేరుకొనుచున్న బాతుపిల్లలు కలువ తోటల వలె ముద్దులు మూటగట్టుచున్నవి. నీరములు ముంచుకొని బిందెలు నడుమున కీలించి ఎడమ చేతితో బిందెను ఆలింగనము చేసుకొని కుడి చేతి వ్రేళ్లతో 2-3 తూండ్ల తామర పువ్వులను పట్టుకొని కొందరు ముత్తైదువలు మెట్లెక్కి ఒయ్యారముగా నడిచి వచ్చుచున్నారు. తటాకమునకు తూర్పు వైపుగా తీర్చిదిద్దినట్లున్న బాట వెంట నడిచి బాటకు ఇరుదెసలా నిర్మింపబడిన తమ రెల్లు కుటీరముల ప్రాంగణములలోనికి ప్రవేశించుచున్నారు. ఇండ్ల ముంగిళ్ళలలో ఇరుదెసలా పూల మొక్కలున్నవి. ఇంటి సింహద్వారము మండెగములకు పసుపు పూసి కుంకుమ నాముసుద్ద చుక్కల మృగ్గులు తీర్చబడి ఉన్నవి. నడవలోనికి ప్రవేశించినంతనే గచ్చు నేలపై అష్టదళాకారమున శుద్ధ ముగ్గులు అలంకరింపబడి ఉన్నవి. ద్వారమునకెదురుగా దొడ్డి గుమ్మములలో తులసి కోట కనిపించుచున్నది. దానిపై ప్రమిద దీపము. తులసి మొక్క ఆకులపై పసుపు కుంకుమ అక్షతలు చల్లి ఆ ముత్తైదువలు ప్రదక్షిణము చేసి వచ్చుచున్నారు. ఒక ముత్తైదువ ప్రదక్షిణము చేసి తన గదిలోనికి పోయి వన్నె చిన్నెల ధౌత వస్త్రములను ధరించెను. కేశాలంకరణము పూర్తి చేసుకొని దర్పణము చూచి సింధూర తిలకము తీర్చిదిద్దుకొని వేణీబంధమున ఓరగా ఒక తమ్మి మొగ్గను నిలిపి వెలుపలకు వచ్చుచుండెను. మరి ఒక ముత్తైదువ వీధి గుమ్మము నుండి, "ఏమి మృణాళిని, ఇంకనూ నీ పని పూర్తి కాలేదా? అప్పుడే మిగిలిన వారందరూ నందగోపుని ఇంటికడ సమావేశమైరి. నేను నీకోసమే నిలిచితిని. రమ్ము పోదము" అనెను. నందగోపుని ఇంటి ముంగిలి పెద్దది. అందు చిన్న చిన్న మేరు పర్వతముల వలె గోధుమ గడ్డితో పేనిన పురులు 6 ఉన్నవి. పురుల ప్రక్కన రోళ్లలో కొందరు ముత్తైదువలు గోధుమలు దంచుచున్నారు. ప్రాంగణమున అటూ నిటూ పర్వెత్తుచున్న లేగదూడలు 2 అచట సమావేశమైన ముత్తైదువులను రాచుకొని పోవుచు కుచ్చుతోకలతో కొట్టుచున్నవి. ఇంతలో ఒక క్రొత్త కోడలు లేగదూడను పట్టుకొనబోగా అది ఆమె తలపై నుండి లంఘించి పరుగెత్తెను. "నీకెంత పొగరే" అని ఆమె నవ్వెను. ఆహ్వానము రాగా ఎల్లరునూ ఎత్తైన మట్టి అరుగులపై చేరిరి. ఆ ఇంటి ఎత్తైన అరుగులు గోమయ చర్చితములై చుక్క ముగ్గులతో మనోహరములై ఉన్నవి. ముత్తైదువులు ఎల్లరూ క్రమముగా నడువలోనికి ప్రవేశించిరి. సందు లేదు. అయినను వచ్చిన వారు వచ్చినట్లు సందు చేసుకొని దూరుచుండిరి. లోపల నుండి మంగళహారతి పాటలు వినిపించుచుండెను. సన్నని మధుర కంఠధ్వనులతో ఆ పాటలు సన్నాయి సారించినట్లుండెను. జనసమూహమునకు లోపల దారు పర్యంకముపై నందగోపుని భార్యలు యశోదయు రోహిణియు కూర్చుండిరి. యశోద గర్భిణి, 7వ మాసము. గర్భిణి అయిన ఆమెకు మిగిలిన వారు పాదములకు పసుపు రాసిరి. ముత్తైదువలందరూ ముఖమున సింధూర తిలకము దిద్దగా అది దట్టముగా పులుముకొనెను. 2 ముత్తైదువలు పళ్ళెరములు ధరించి ఇరుపార్శ్వముల యందును నిలబడిరి. అందు పూలు పండ్లు తాంబూలములున్నవి. సర్వాలంకార శోభితయైన యశోద లేచి నిలబడి అచట పూజాపీఠముపై నున్న కాత్యాయనీ దేవి విగ్రహమునకు షోడశోపచార పూజ చేసెను.
కాత్యాయనీదేవి వ్రజగణమందలి వైశ్యుల ఇలవేల్పు. ఆమె కన్యాకుమారి రూపమున నుండును. కొందరు కన్యకాపరమేశ్వరి అందురు. పూజ పూర్తి చేసి యశోద సాష్టాంగపడి నమస్కరించి లేచి పెద్ద ముత్తైదువుల పాదములకు నమస్కరించెను. ఆ ముత్తైదువలు ఆమెకు నూతన వస్త్రములు, తాంబూలము, కొబ్బరి బొండము చేతికిచ్చి బొట్టు పెట్టి తలలో పూలుంచి శేషలు చల్లిరి. మన యశోదకు కొడుకు పుట్టునో కూతురు పుట్టునో? కొడుకు పుట్టినచో ఇక పట్టపగ్గములుండవు అని ఒక ముసలి ముత్తైదువ కూర్చుండి నవ్వెను. నిన్ననే నా చిన్న కొడుకు దీనిని గూర్చి ప్రశ్నించి తన సహచరునితో తుంగకాడను చీల్చెను. ఏమని సమాధానము వచ్చెను? కొడుకా కూతురా? కొడుకని వచ్చినది. కాదు, కూతురని వచ్చినది. నా కోడలు కొడుకు తుంగకాడను చీల్చగా కొడుకని వచ్చినది. మావారును నేనును చీల్చగా కూతురని వచ్చినది. ఈ కోకిలమ్మ మనందరిలో ముసలి ముత్తైదువు. మంత్రసానితనమున 30 సంవత్సరముల అనుభవము కలది. ఈ చుట్టుప్రక్కల గ్రామములలో కొన్ని 100 పురుళ్ళు పోసెను. ఆమెనడిగినచో చెప్పగలదు. కోకిలమ్మ మోకాళ్ల నొప్పులను లెక్క చేయక చిటుక్కున లేచిపోయి యశోద గర్భము తడివి కాత్యాయని పూజాపీఠముననున్న పుష్పమును పట్టుకొని కన్నులు మూసి ధ్యానించి కొడుకే పుట్టును అని ప్రశ్న చెప్పెను. ఇంతలో ఎరుకల సాని ఒక పెద్ద బొట్టు పెట్టుకొని ఒక చేతిలో తట్ట ధరించి మరి ఒక చేతిలో ఏకతంత్రికయైన తంబుర మీటుచు సోదడగరమ్మా సోదీ అని రాగము తీసెను. ముత్తైదువలందరూ ఎరుకల సానిని లోనికి కొని వచ్చిరి. ఆమె తట్ట దింపి తంత్రిక మీటుచు మంచుకొండలపైని మహిమగల తల్లి, కడలియొడ్డుననున్న కన్యాకుమారి, వింధ్యకొండలలోని విఘ్నేశు తల్లి, ఉన్న మాటను పలుకు కన్న కడుపే నీది అని ప్రార్థన చేసి రాగము సారించుచు ఇట్లనెను. తల్లి కడుపున చిన్న దుర్గమ్మ ఉంది, ఆ తల్లి కడుపున అన్నగారున్నాడు, ఆ తల్లికి తల్లి అందుకుంటారు, కనకదుర్గను నీవు కంటావు తల్లి, నీకు కొడుకై తాను నిలబడునే తల్లి. సంతోషించితిమి. ఇది ఏదో పొడుపు కథ వలెనున్నది అని ఒక కుర్ర ముత్తైదువ మూతి త్రిప్పెను. యశోదాదేవి కోరికపై ఎరుకల సానికి పరిచారికలు చీర, రవిక, పసుపు, కుంకుమలు ఇచ్చిరి. భోజనము చేసి పొమ్మని అంతవరకు ముంగిలియందు కూర్చుండుమనిరి. నందగోపుడు వీధిలో వెండి పొన్నుకర్ర ధరించి తలపాగతో కిర్రు చెప్పులతో నిలబడి మరికొందరు గోపకులతో ముచ్చటించుచుండెను. నందగోపుడు, సునంద, మనకి కంసుని పీడ రాకముందు ఇట్టి పేరంటములు మన గ్రామమున జరిగిన నాడు గ్రామవాసులందరూ ఒకే పందిరి క్రింద భోజనము చేసేడివారు. సునందుడు, ఇప్పుడు మాత్రము మనకేమి తక్కువ? నందుడు, అయినచో గ్రామమంతటికిని అరగడియలో కబురందవలెను. చుట్టాలు, అతిథులు, తమ ఇంటికి వచ్చిన పూజ్యులైన బ్రాహ్మణ కుటుంబములతో కూడా తరలిరమ్మని చెప్పుము. నేడు నా ఇంటనే పురాణ పురుషుడు వెలసిననుకొందును. సునందుడు, ఈ స్త్రీజనము సద్దు చేయరాదు. కేసిభటులు గ్రామమున ప్రవేశించినచో మనలను నిర్బంధింతురు. నందుడు, ఆ దినములు గడిచిపోయినవి. సాగనిచ్చినంతవరకే దుష్టుని అధికారము. నేడు కేసిభటులు ఎవరైనా వచ్చినచో వారిని కూడా బాహాటముగా భోజనములకు ఆహ్వానింపుడు. మన తిండి మనము దొంగచాటుగా తిననేలా? సునందుడు, వారు దుండగము చేయుదురేమో. నందుడు, చేసినచో తలలు పగులును. అందరును బాణాకర్రలతో ఈటెలతో సిద్ధముగా నుండు. నేటితోనే వసుదేవుని పేర ఆవశ్యకమైనచో మన ఉద్యమమునకు ప్రారంభోత్సవము జరుగవచ్చును.